మగవారిలో వారికోసిల్ అనే ప్రాబ్లమ్ ఉంటే, దానివల్ల సంతానలేమి సమస్యలు వస్తాయా? సో, ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను డాక్టర్ శ్రీదుర్గా అండి. ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, మగవారిలో మనకి కొన్నిసార్లు వారికోసిల్ అనే ప్రాబ్లమ్ డయాగ్నోస్ అవుతది. సో, దీనివల్ల ఏమైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారికోసిల్ అంటే ఏంటి అనంటే, మనకి స్క్రోటమ్ చుట్టూ ఉన్న రక్తనాళాలు కొంచెం ఉబ్బినట్టు అవుతాయన్నమాట. సో, దీనిని మనం వారికోసిల్ అని అంటాము. దీంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. అంటే మైల్డ్‌గా ఉండడము, లేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా ఉంటాయి. సివియర్‌గా ఉండడం అనేది గ్రేడింగ్ అనేది ఉంటది. సో, దీంట్లో ఏమవుతది అనంటే, నార్మల్‌గా మనకి స్క్రోటమ్ దగ్గర టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనకి హెల్తీగా స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. సో, హీట్ అనేది తక్కువున్నప్పుడు స్పెర్మ్స్ అనేవి బాగుంటాయి మనకి. సో, బట్ వారికోసిల్‌లో ఏంటి అనంటే, ఈ రక్తనాళాలు ఉబ్బడం వల్ల మనకక్కడ హీట్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట స్క్రోటమ్ చుట్టూ. సో, దీనివల్ల మనకి స్పెర్మ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఖచ్చితంగా వారికోసిల్ ఉన్న అందరికి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుందా అనంటే, సో, అలా ఏమి ఉండదండి. బట్ కొంతమందిలో మాత్రం ఎక్కువ గ్రేడ్ ఆఫ్ వారికోసిల్ ఉన్న వాళ్ళలో మనం ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. యాస్ సచ్ వారికోసిల్‌కి మనకి సింప్టమ్స్ అనేవి ఏమి ఉండవనమాట. చాలామంది కపుల్స్‌కి ఏంటంటే ఇన్‌ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఇన్సిడెంటల్‌గా మేల్ పార్ట్నర్‌కి ఏదైనా కొంచెం కౌంట్ తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడం వీర్య కణాలలో ఇలా ఉన్నప్పుడు మనం స్క్రోటల్ స్కాన్ అనేది కొంతమందికి అడ్వైస్ చేస్తుంటాం. సో, వాటిలో ఏ సింప్టమ్స్ లేని వాళ్ళకి కూడా ఈ వారికోసిల్ అనేది డయాగ్నోస్ అవుతదనమాట. సో, ఇలా ఉంటే ఏం చేయాలి అనంటే డెఫినిట్‌గా వారికోసిల్ ఉన్న అందరికీ మనకి సర్జికల్ ట్రీట్మెంట్ ఏమైనా చేయాలా? దాన్ని రిమూవ్ చేసుకోవాలా అని అంటే, అలా ఏం అవసరం లేదండి. మనం గ్రేడ్ ఆఫ్ వారికోసిల్ బట్టి అండ్ వాళ్ళకున్న ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ బట్టి చూస్తామనమాట. సో, ఈ వీర్య కణాల కౌంట్, మొటిలిటీ కనుక తక్కువున్నట్లయితే, సో, దానికేమైనా వేరే అదర్ కాజెస్ ఉన్నాయా? ఫస్ట్ అవన్నీ మనం రూల్ ఔట్ చేసుకుంటామనమాట. సో, అన్నీ బానే ఉన్నాయి. ఓన్లీ వారికోసిల్ ప్రాబ్లమ్ ఒకటే ఉంది. అండ్ ఎస్పెషల్లీ వారికోసిల్ మనకి ఎక్కువ గ్రేడ్స్‌లో ఉంది. దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంది అని అన్నప్పుడు, కొన్ని కేసెస్‌లో మనం ఈ వారికోసిల్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, సర్జరీ తర్వాత డెఫినెట్‌గా స్పెర్మ్ కౌంట్, మొటిలిటీలో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా అని అంటే, సో, అందరికి కంపల్సరీ సర్జరీ తర్వాత వారికోసిల్ రిపేర్ చేశాక స్పెర్మ్ కౌంట్స్, మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వాలి అని గ్యారంటీడ్‌గా ఉండదు. బట్ కొన్ని కేసెస్‌లో కొంచెం మొటిలిటీ కానీ, కౌంట్స్ కానీ, స్పెర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ తగ్గడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటామనమాట. సో, ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి లాంగ్ స్టాండింగ్‌గా అంటే చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి మనం ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. So, hope this video is helpful to you only. Thank you.